మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార దర్శకుడు వశిష్ఠ మల్లడి డైరెక్షన్లో వస్తున్న చిత్రం విశ్వాంబర. సోఫియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇక ఈ యొక్క చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ ఆంజనేయ స్వామి శ్రీరాముడి భక్తుడు కనుక ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ ఓ సాంగ్ను రిలీజ్ చేసింది. శ్రీరాముడికి సంబంధించిన సాంగ్ రామరామ అనే పాటను విడుదల చేసి మెగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ట్రెండింగ్లో నిలిచి పాన్ ఇండియా స్థాయిలో మోతమోగుతూ ఉంది. హనుమంతుని వైభవాన్ని తెలియజేస్తూ సాగిన ఈ యొక్క సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. రాములూరి గొప్ప చెప్పుకుందామా, రాములూరి పక్కన ఉన్న సీతమ్మ లక్ష్మణుల చెప్పుకుందామా అంటూ సాగుతూ ఉంది ఈ యొక్క పాట. ఇక ఈ యొక్క సాంగ్లో జై శ్రీరామ్ అంటూ చిరంజీవి వాయిస్ అదిరిపోయింది. ఫుల్ ఎనర్జిక్గా ఉన్న ఈ యొక్క పాటలో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, కీరవాణి బాణీలు హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ యొక్క సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల మూవీపై భారీ అంచనాలే పెంచేయగా తాజాగా రామరామ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఫ్యాన్స్కు పండగ సందడిని మరింత పెంచేసింది. ఇక ఈ యొక్క సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉంది. తాజా సమాచారం మేరకు ఈ యొక్క చిత్రాన్ని జూలై 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. ఇక ఈ యొక్క సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. చిరంజీవి గారు సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క సాంగ్లో మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, అలాగే మీ యొక్క ఎనర్జీ లెవెల్ కానీ, జై శ్రీరామ్ అంటూ మీరు పలికిన విధానం కానీ చాలా బాగా ఉన్నాయి. మరి ముఖ్యంగా రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కానీ, అలాగే కీరవాణి సంగీతం కానీ చాలా బాగా ఉంది. ఇక ఇందులో మీ యొక్క డ్యాన్స్ మూమెంట్స్ అయితే ఆ గ్రేస్ స్టెప్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. పక్క ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.